శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగంలోని 7వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ యస్త్వింద్రియాణి మనసా నియామ్యరభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. భావం: కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఈ శ్లోక వివరణ: ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములలో కర్మయోగములను ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు. అర్జున, శరీర అవయవాలే కాదు, మనస్సును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములు మనస్సు చెప్పినట్టు వినాలి, కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనస్సు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు. అప్పుడు ఆ కర్మబంధనములు అతనికి అంటవు. కర్మల పట్ల ఆసక్తి, విషయవాంఛలు మనస్సులో నుండి బయటకు నెట్టాలి. నిష్కామంగా ఏ కోరిక లేకుండా, ఫలము ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా చేస్తే ఏ పని చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు. అటువంటి కర్మలు చేసేవాడు శ్రేష్టమైన వాడు. నేను జ్ఞానిని, ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని మనస్సులో విషయవాంఛల గురించి ఆలోచించేవారు కంటే విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారం లేకుండా చేసి ఉండేవారు ఎంతో ఉత్తములు అని కృష్ణుడు వివరించాడు.